హాయ్ అండి. భారతదేశం మన దేశంలో ఎన్డీఏ, ఐఎన్డీఏ 2 కూటములు 2014, 2019, 2024 2014, 2019లో ఎన్డీఏ కూటమి ఒంటరిగానే అధికారాన్ని చేపట్టింది. 2019లో మిత్రపక్షాలతో కలిపి అధికారాన్ని చేపట్టినప్పటికీ ఈ 2 కూటముల మధ్య 2019లో కాస్త గట్టిగానే పుంజుకున్నటువంటి ఐఎన్డీఏ కూటమి ఇప్పుడు అధికారం కోసం 2029లోనైనా ఖచ్చితంగా అధికారం చేపట్టాలని ఐఎన్డీఏ కూటమి వాళ్ళు ఆశిస్తూ ఉంటే, ఎలాగైనా మళ్ళీ 4వసారి మనం అధికారం చేపట్టాలి, ఇది జమేలితోనైనా లేకపోతే అనేక విధాలుగానైనా ప్రయత్నం చేస్తున్న ఎన్డీఏ కూటమి. ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుతున్నామని చెప్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం, ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాలకు దారి చూపినటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అనూహ్యమైన వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారు, ఆయన కొన్ని అనూహ్య వ్యాఖ్యలు చేయడంతో దీని మీద ఐఎన్డీఏ కూటమి సభ్యులు మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పార్లమెంటు బయట అనేక విధాలుగా వారు ధర్నాలతో ప్లేకార్డులు ప్రదర్శిస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఎవరినో ఒక ఎంపీ గారిని నెట్టారని, దాని మీద ఏదో ఐసీయూలో చేసి పెద్ద రచ్చరచ్చ చేస్తూ ఉంటే, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి వారు అంబేద్కర్ని అవమానించారని చెప్పేసి వీరు పార్లమెంటు ఉభయ సభలను స్తంభింప చేస్తూ ఉన్నారే కానీ సభల ద్వారా రాజ్యాంగానికి విలువనిచ్చే విధంగా కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆయన నిర్మించిన రాజ్యాంగానికి విలువనిచ్చే విధంగా వ్యవహరించకపోవడం మాత్రం బాధాకరం. ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న పార్లమెంటు సభ్యులు కానీ, లేకపోతే శాసనసభలో ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న శాసనసభ్యులు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోకపోవడం బాధాకరం. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానిస్తుందని చెప్పేసి విపక్ష పార్టీలన్నీ ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. మరి దీని మీద ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మాత్రం అవమానించడం బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో దీనికి క్షమాపణలు చెప్పవలసిందే. ఎందుకంటే భారతదేశంలోని పేద బడుగు బలహీన వర్గాలకి దారి చూపిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి దీని మీద అమిత్ షా గారు క్షమాపణలు చెప్తారా, లేదంటే వారు మాట్లాడిన మాటలకే కట్టుబడి ఉంటారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.